మేదర్మెట్ల దగ్గర హైవేపై సింథైట్ ఫ్యాక్టరీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. మిర్చి నుంచి నూనె తీసే క్రమంలో ఘాటు వాయువులు వస్తున్నందున ఫ్యాక్టరీ మూసివేయాలంటూ గ్రామస్తులు బెదిరిస్తున్నారంటూ ఆందోళన బాటపట్టారు. 10 ఏళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీని మూసేస్తే 600 మంది కార్మికులు రోడ్డును పడతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘాటు వాయువులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్యాక్టరీ మూసేయాలనటం అన్యాయం అంటూ కార్మికులు రాస్తారోకో చేపట్టగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. కాగా గ్రామస్తులు మాత్రం ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే ఘాటుకు తట్టుకోలేక రోగాల బారిన పడుతున్నామని తెలపడం కొసమెరుపు. నేనేం చెప్తున్నానంటే సమస్య ఉంది, సమస్యకి పరిష్కారం మాట్లాడతాను. అంతేగాని ఇలా రోడ్డు మీద బ్లాక్ చేసుకుంటే పరిష్కారం సార్ మీకు మాకు సమస్య లేదా సార్ ఒక నిమిషం మా సార్ నాకు 5 అధికారులు అందరూ ఉన్నాము. కూర్చోబెట్టి ఈ సమస్య మాట్లాడాలి. రోడ్డు బ్లాక్ చేసి సేఫ్టీ పర్పస్ కోసము ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరిని అబ్జర్వేషన్ కోసం పెట్టాము. 2000 నుంచి గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. వాళ్ళు మేము పరిష్కరించుకొని మా యజమాని వరకు మేము తీసుకెళ్ళి మా యజమాన్యంతో మాట్లాడి మేము కొత్త కొత్త ఎక్విప్మెంట్స్
సార్ నా పేరు ఏడుకొండల సార్. నేను ఇక్కడ 2012 నుంచి ప్లాంట్లో పనిచేస్తున్నాను. ప్లాంట్ 2012లో స్టార్ట్ అయింది. 2012లో స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆల్రెడీ మేము దాన్ని రెక్టిఫై చేసుకున్నాం సార్. ప్రజెంట్ ఇప్పటికి కూడా గ్రామస్తుల నుంచి మనకి ఇక థ్రెట్ అనేది వస్తుంది సార్. దాంట్లో ఇంకా గ్రామస్తుల్లో కొంతమంది మాత్రం మా ప్లాంట్కి వచ్చి ప్లాంట్ రన్ అయితే ఆపేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంకా అందుకని చెప్పి కంపెనీ యాజమాన్యం అనేది ప్లాంట్ కంప్లీట్ షట్ డౌన్ చేసేసి ఇక్కడ నుంచి ప్లాంట్ తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఆలోచనలో ఉంది. ఇప్పుడు ప్లాంట్లో దాదాపు 400 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 400 మంది ఫ్యామిలీస్ ఇప్పుడు రోడ్డు పడిపోయినాయి సార్. ఇంకా వాళ్ళు ఇంకా జీవనోపాధి కంప్లీట్గా కోల్పోయారు. ఇంకా బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ప్రత్యక్షంగా 400 మంది కుటుంబాలంటే 2000 మంది జనాలు బయటకు వచ్చేస్తున్నారు సార్. ఇంకా మాకు న్యాయం జరగాలి సార్. ఇంకా ఈ ప్లాంట్ రన్ కావాలి. మనకు కంపెనీకి మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత మేము రన్ చేస్తున్నాం ప్లాంట్ని. అలాంటిది ఇప్పుడు ఎవరో వచ్చేసి బయట నుంచి వచ్చి మన ప్లాంట్ని రన్ చేసి ఆపేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. కంపెనీ అయితే దానికి టాలరేట్ చేయలేకపోతుంది. ఇంకా కంపెనీ ఆపేసి కేరళ తీసుకెళ్ళిపోని చెప్పి డిసైడ్ చేస్తుంది సార్. ఇంకా అందుకోసం మేము మా జీవనాధారం మీద వాళ్ళు కొడుతున్నారు. ఇంకా మా జీవనాధారం మేము కోల్పోయాం సార్. ఇంకా మాకు న్యాయం జరగాలి చూడండి సార్ దయచేసి. మేము ముప్పారం నుంచి వస్తున్నాము. ఇక్కడికి సింథటిక్ కంపెనీలో 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. స్టార్టింగ్ నుంచి వస్తున్నాం. మేము ఈ కంపెనీ మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇన్నాళ్ళు బట్టి లేదు సార్. వచ్చినా కానీ కోరు వస్తుందని 1-2 రోజులతో వస్తారు, వెళ్ళిపోతారు. అట్లాంటిది ఇప్పుడు 3 రోజులే మా కంపెనీ మూసేస్తారు సార్. మా సార్ వాళ్ళు ఇవాళ మమ్మల్ని పిలిస్తే ఇంకా మన కంపెనీ లేదు, మూతేస్తున్నాం అని చెప్పారు సార్. మేము ఎట్లా బతకాలి? ఈ కంపెనీ లేకుండా మేము ఇంతమంది ఆధారపడి బతుకుతున్నాము. మాకు న్యాయం జరగాలి సార్. ఇది ఎమ్మెల్యే దాకా వెళ్ళాలి సార్. అవును సార్, వాళ్లే రాజకీయ నాయకులే. అది ఎవరైంది బయటికి రావాలి, న్యాయం జరగాలి. ఎన్నాళ్ళు బట్టి లేదుగా సార్. ఇది ఇప్పుడే ఎందుకు జరగాలి? శ్రీధర్ బాబు, మాది సిమెంట్ వ్యాపారం. ఈ సింథైడ్ నుంచి విపరీతమైన స్మెల్ వస్తుంది, ప్లస్ వాసన, కళ్ళు మంటలు పడుతున్నాయి, విపరీతమైన కళ్ళు మంటలు పడుతున్నాయి. రోడ్డు మీద తిరగాలన్నా మా వల్ల కావట్లేదు. కరెక్ట్గా నా బిల్డింగ్ ఎదురుగానే కనబడుతుంటుంది. మేము ఎన్నోసార్లు ఫ్యాక్టరీ కాడికి వెళ్ళాము. మీరు ఏం ఆడుతున్నారు ఏందని అడిగితే మేమేం ఆడలేదు అది అంటున్నారు. తీరా ఆడకపోయి చూసుకే రస్క్ అని మన తొడేలు వాడుతుంటారు. మన మిరపకాయ వచ్చి తొడేళ్ళని బాయిలర్లో వేసి వాడుతున్నారు. అప్పటికి మేము వెళ్ళి చూస్తే పైన శనగపొట్టు ఇవన్నీ వేసి కవర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పటికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోవట్లే. సరే పైనుంచి ఆఫీసర్లు పిలిపిస్తామనంటే సరే పిలిపించండి మాట్లాడదామని అన్నారు. పిలిపించి మాట్లాడారు. మేము ఇంకా రానికుండా చేస్తామన్నారు. ఇది సంవత్సరంగా జరిగి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 20 రోజుల నుంచి విపరీతమైన కారు వస్తుంది. కళ్ళు ఇట్లా అనుకుంటే మసగ్గా ఉంటున్నాయి. అసలు బాగా ఇబ్బంది పడుతుంది. మా పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలని ఎటెళ్ళను రోడ్డు మీద తిరగాలని మా వల్ల కావట్లేదు. పొద్దున్న 6 గంటలకు మొదలు పెడితే వస్తూనే ఉంటుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి మళ్ళీ సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వస్తూనే ఉంటుంది. మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ ఫ్యాక్టరీ ఎంత తొందరగా పోతే అంత మంచిది మేదరమెట్ల నుంచి. అది